నమస్కారం. తెలుగు చలనచిత్ర ప్రపంచంలో అంటే సంగీత ప్రపంచంలో గాయకుల్లో ఒక సూర్యుడు ఘంటసాల గారు అయితే చంద్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బాలు లాంటి ఒక మహాగాయకుడు దొరకటం తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, అన్ని చిత్ర పరిశ్రమ, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమకి ఎంతో ఒక వరం అన్నమాట. నేను బాలు గారిని నా చిన్నతనంలో యాక్చువల్లీ నేను ఎంజిఆర్ గారి ఫ్యాన్. నేను చెన్నైలో ఉండేవాడు. ఎంజిఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. జనరల్గా ఎంజిఆర్ గారికి టిఎం సౌందరరాజన్ గారు పాడతారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ అన్నమాట. అన్ని సెన్సేషనల్ హిట్ మ్యూజిక్, ఆ స్టైలు అన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. అటువంటిది 1968లో అడిమై పెన్ అనే ఒక సినిమా, మా ఎంజిఆర్ గారి సినిమా. ఆ సినిమాలో సడన్గా ఒక కొత్త వాయిస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పాట మైక్ సెట్లో విపరీతంగా వేస్తున్నారు. ఏంటి మా 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 తలెవరు అంటే మేము మా బాస్ అనమాట, మా నాయకుడికి ఏంటి కొత్త వాయిస్ ఏంటి చాలా సరిపోతుందా మా ఎంజిఆర్ గారికి అన్నట్టు ఫీల్ అయ్యాం అనమాట. ఆ పాట ఎంత సెన్సేషన్ హిట్ అయిందంటే బాలు గారికి ఒక మెయిన్ అంటే పూర్తిగా బాలసుబ్రహ్మణ్యం అంటే ఏంటి అని ఆ పాట ద్వారా ఆయన వెలిపించుకున్నాడు. ప్రపంచం అంతా స్వీకరించింది, ఆస్వాదించింది ఆ పాటని. ఆయిరం నిలవేవా ఓరాయిరం నిలవేవా இதழோரம் சுவை தேட புது பாடல் நீ ஆட பாட ஆயிரம் நிலவேவா ஓராயிரம் நிலవేవా. ఇటువంటి పాట. సాంగ్ కంపోజిషన్ కెవి మహోదయన్ గారు. ఫస్ట్ టైం ఎంజిఆర్ గారికి ఆయన చేయడం. ఈ పాటతోటి తమిళనాడు అంతా ఒక ఉర్రూతులు, ఎక్కడ చూసినా ఈ పాట. ఒక మంచి మెలోడీ, మంచి ఫ్రెష్ వాయిస్. నిజంగా ఎంజిఆర్ గారు ఆ వాయిస్ని యాక్సెప్ట్ చేయటం అది బాలు అదృష్టం అనాలి. బాలు ఒక వండర్ఫుల్ సింగర్ అండి. మిగతా అన్ని పక్కన పెట్టిన ఈజ్ ఎ వండర్ఫుల్ సింగర్, నో డౌట్. తర్వాత మా గురువుగారు చక్రవర్తి గారితో నేను గిటారిస్ట్గా పనిచేస్తున్నప్పుడు అంటే 1974, 75 ఆ టైంలో అండి. బాలు గారు జెమినీ స్టూడియోస్లో అనమాట రికార్డింగ్. జెమినీ స్టూడియోస్ అంటే ఎస్ఎస్ వాసన్ గారిది చాలా పెద్ద స్టూడియో. అయినా ఆ స్టూడియోలన్నీ ఇప్పుడు లేవు, అన్ని అపార్ట్మెంట్లు, కమర్షియల్స్ అయిపోయినాయి. ఎంత వండర్ఫుల్గా ఉంటుందో, ఒక ఎంజిఎంలా ఉంటుంది లోపల. ఎంజిఎం స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ అంతా మేము చూడలేదు లోపలికి వెళ్ళి. అఫ్కోర్స్ తర్వాత వెళ్ళి చూసాం అనుకోండి. చిన్నతనంలో మాకు తెలియదు స్టూడియోస్ ఎలాగుంటాయో. అటువంటి స్టూడియోలో రికార్డింగ్ స్టూడియో. అక్కడ నేను బాలసుబ్రహ్మణ్యం గారిని ఫస్ట్ టైం చూశాను. ఏదో ఇంపోర్టెడ్ ఫియట్ కార్ అనమాట. వచ్చి దిగుతూ ఉంటే ఎంత అందంగా ఉండేవాడు, బొద్దుగా, ఆ ఫేస్ అంతా ఎంత రౌండ్గా, చాలా అందంగా ఉండేవాడు. ఆయన చూస్తూ ఉండాలనిపించేది అనమాట. అటువంటిది లోపలికి రాగానే, రికార్డింగ్ స్టూడియో లోపలికి రాగానే ఎంత జాలీగా ప్రతి అందరితోటి, అటు మ్యూజిషియన్స్ తోటి, తర్వాత అక్కడ స్టాఫ్, సౌండ్ డిపార్ట్మెంట్ అందరితోటి సరదాగా మాట్లాడేసి అప్పుడు ఈ ఎంటర్స్ వాయిస్ రూమ్కి ఎంటర్ అవుతారు అనమాట. ఇంకా వన్స్ వాయిస్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అసిస్టెంట్స్ అందరూ ఉంటారు. పాట నేర్చుకోవటం, ఇంకా నేర్చుకొని ఇంకా వన్స్ మైక్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ మహానుభావుడు, ఓ మై గాడ్, ఎన్ని ఎక్స్పీరియన్స్లు అంటే దాదాపు 2000 పాటలకు పైగా మాకు పాడాడు బాలు. అటు రాజ్కోటిగా, అటు కోటిగా మా సాంగ్స్, అటు డబ్బింగ్, అటు తర్వాత డివోషనల్స్. ఎందుకంటే అన్ని పాటలు బాలువే పాడాడు. లేటర్ ఆన్ అందరూ బాంబే సింగర్స్ అడుగుతూ ఉంటే ఆడియో కంపెనీ వాళ్ళు, తర్వాత మా ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది, మనం బాంబే సింగర్స్ పాడిద్దాం అంటే అది నాకు ఇష్టం లేదు. సరే ఇంకా ట్రెండ్స్ మారిన తర్వాత ఇక తప్పదు కదా అని అప్పుడు నేను ఉదిత్ నారాయణ గారితో, తర్వాత కుమార్ షాన్, కేకే, సోను నిగమ్ అండ్ కైలాష్ ఖేర్, ఇంతమందితోటి నేను పాడించడం జరిగింది. బాబా సైగల్, అఫ్కోర్స్ వాళ్ళు పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్ అనమాట. సి
ఇలాగా బాలుగారితో నాకు ఎన్ని 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 అనుభవాలు. ఏదైనా పాటను కంపోజ్ చేసి అంటే ఇది బాలు పాడతాడులే అనేసి అదొక ధైర్యం. నేను రాజు ఇద్దరు ఇంకా బాలుగారు పాడేస్తారులే ఏముంది, మా ఇష్టాన్ని మేము కంపోజ్ చేసేవాళ్ళం. స్టైల్ ఇంకా కార్డ్ ప్రోగ్రెషన్స్ తోటి, కొత్త కొత్త కట్టింగ్స్ తోటి, కొత్త కొత్త బీట్స్ తోటి, ఎలక్ట్రానిక్స్ తోటి ఇంత హెవీగా చేసినా కూడా బాలు వచ్చి పాడేసరికి ఆ డెప్త్ ఉండేది. మాది ప్రతి సాంగ్ బాగా రిచ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. రిథమ్ ప్యాటర్న్స్ కానీ విత్ ఎలక్ట్రానిక్స్, విత్ అకౌస్టిక్ రిథమ్స్ అన్ని ఓవర్ డబ్స్ చేసి అన్ని లేయర్ చేసి ఒక రిథమ్ని ఎంతో గ్రాండ్గా చేస్తుంటాం. అటువంటి టైంలో ఎన్ని పాటలు, ఒకటా రెండా, అంత అద్భుతంగా పాడి అంటే అందరు ఏంటంటే గొప్పతనం, ఒక ఒక స్నేహితుడిగా ఉంటాడు, ఒక కొడుకులాగా చూసుకుంటాడు, మళ్ళీ ఒక శిష్యుడిలాగా చూసుకుంటాడు. ఇన్ని రకాల అయినటువంటి అంటే ఆయన దగ్గర అటువంటి అవి పొందటం మా అదృష్టం నిజంగా. మా దగ్గర ఒకలాగా ఉంటాడు, అంటే ఒకలాగా ఇన్ ద సెన్స్ అంటే గోపికలకి 16,000 మంది, కృష్ణుడికి 16,000 మంది గోపికలు అంటారు, కానీ ప్రతి గోపికకి ఒక కృష్ణుడు ఉంటాడు. అలాగే మా బాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాలు అనమాట. మా దగ్గర ఒక ఎక్స్పీరియన్స్, ఇంకా బయట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అందుకనే బాలుని అందరూ ఒక స్పెషల్గా చెప్తుంటారు. ఆయన ఎంత మంచి గాయకుడు, అంత మంచి వ్యక్తి కూడా. ఇలాగా ఆయనతోటి ఒకసారి నేను అప్పుడే బాంబే సింగర్స్తో నువ్వు నాకు నచ్చేలో పాడించాను ఫస్ట్ అనమాట. పాడించగానే అప్పుడు బాలు గారు కూడా 2 పాటలు పాడారు నువ్వు నాకు నచ్చాలో. ఇది ఆకాశం దిగి వచ్చి, తర్వాత ఓ ప్రియతమ్మ ఆ పాట, ఈ 2 పాడారు. నాకు మిగతాయి కూడా ఆయనతో పాడించాలి వీళ్ళు అడిగితే ఎక్కడ లేదు శంకర్ మహాదేవ్తో పాడిద్దాం, కుమార్ శాంతో పాడిద్దాం. సరే ఓకే. నేను బాంబేకి వెళ్ళి ఫస్ట్ టైం వాయిస్ మిక్స్ చేస్తున్నాను. బాంబేకి వెళ్ళి చేస్తుంటే వాళ్ళ స్టైల్ కానీ, అక్కడ వాళ్ళ రెమ్యునరేషన్స్ కానీ, వాళ్ళ డిమాండ్స్ అంటే అఫ్కోర్స్ దే ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ వాళ్ళది, వరల్డ్ మార్కెట్. మా బాలుకి వరల్డ్ మార్కెట్ లేదా అని నాకు ఏంటంటే పేమెంట్స్ ఏంటంటే ఒకటి ₹1,00,000, ఒకటి వచ్చి 75,000. అప్పుడు మా బాలు గారికి ఎంత పేమెంట్ నేను ఇచ్చేది 17,500. అంటే నేను ఇచ్చేదంటే ఆయన ఫిక్స్ చేసుకున్నాడు పేమెంట్, ఆ ప్రతి పాటకి అలా తీసుకుంటున్నాడు అన్నమాట. నాకు అది నేను అసలు ససేమర ఒప్పుకోలేదు. మా బాలుకి ఏంటి 17,500 అంటే వాళ్ళకేంటి అంత 75,000 ఏంటని, ₹1,00,000 ఏంటని. అప్పుడు నేను నువ్వు నాకు నచ్చావులో ఆకాశం దిగి వచ్చి అన్న పాటకి 75,000 ఫస్ట్ టైం బాలుకి ఇంక్రిమెంట్ చేసి పేమెంట్ చేసింది నేను. అక్కడి నుండి ఆ తర్వాత ఆయన అమౌంట్స్ అలా కొద్ది రోజులు 75తో వెళ్ళి తర్వాత 1 lakh నెక్స్ట్ రెమ్యునరేషన్స్ ఆయన పెంచడం జరిగింది. కానీ రెమ్యునరేషన్స్ మీద ఆయన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. పాట, ప్రతి పాట, ఆ పాటను ఎంత ఊపిరి పెట్టి ప్రాణం పెట్టి పాడదామనే చూస్తాడు. కానీ ఈ పాటకి ఎంత డబ్బులు ఇస్తేనే పాడతాను లేకపోతే పాడను అనే ఒక డిమాండ్ మటుకు ఇంతవరకు మేము బాలుగారి దగ్గర ఎప్పుడు వినలేదు. అలాగే కృష్ణ గారికిను, సూపర్ స్టార్ కృష్ణ గారికిను బాలు గారికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఈయన ఒక ఫ్యామిలీ లాగా మాకు ఏంటంటే చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి, అందరికీ ఉంటుంటాయి, మళ్ళీ ఒకటైపోతూ ఉంటాం అనమాట. ఈ టైంలో మాకు నా పిలిపే ప్రపంచం తర్వాత రౌడీ నెంబర్ 1 అనే సినిమా చేస్తున్నాం నేను రాజ్. ఆ టైంలో మాకు అప్పుడు రాజ్ సీతారాం గారు పాడుతున్నారు అనమాట. మాకేంటి బాలు పాడితేనే మాకు ఇష్టం మా పాటలేదు. సో అందుకని కృష్ణ గారు వెళ్ళి అడిగాం అనమాట, కృష్ణ గారు ఈ సినిమా నుండి మేము బాలు గారితో పాడిందండి. కొంచెం అలా ఓకే నాకేం అభ్యంతరం లేదు అనగానే బాలు గారు కృష్ణ గారికి ఏం అభ్యంతరం లేదంటే మీకేంటి, నాకేముందయ్యా చిచ్చి నథింగ్ అని సామాన్ ఇద్దరిని తీసి ఒక దగ్గర కలిపేసి నెక్స్ట్ రౌడీ నెంబర్ 1 సినిమాలో ఫస్ట్ సాంగ్ ఆ ధర కొట్టి పాడేసాడు. అంటే నేనంటే నేను గుంతలక్కడి గుంతలాడి గుమ్మ అంటే సింగిల్ కార్డ్, నేనంటే నేను బాలు గారు కృష్ణ గారికి పాడిన సింగిల్ కార్డ్ సినిమా, ఆల్ సాంగ్స్ బాలు గారు పాడారు. ఆ తర్వాత మాకు ప్రతి సినిమాలో సింగిల్ కార్డే మా బాలు. అలాగా ఎప్పుడు అంటే మేము జనవరి 1 అనేసరికి సెంటిమెంట్ అనమాట. మా ఆర్కెస్ట్రా వాళ్ళందరూ సార్ జనవరి 1 రికార్డింగ్ పెడతాం సార్ ప్లేస్ అంటే ప్రతి సంవత్సరం మేము రికార్డు పెడతాం. ఫస్ట్ మాకు పాడేసి తర్వాత మిగతా మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళేవాడు.
మాకు అంత ప్రయారిటీ ఇచ్చేవాడు. ఎందుకంటే వీఆర్ లైక్ సన్స్, లైక్ ఎ ఫ్రెండ్స్. అంత అభిమానంగా చూసేవాడు నన్ను, రాజుని. ఎందుకంటే నాన్నగారంటే, ఇంకా సాలు రాజశేఖర్ మీకు తెలుసు, ఆయన ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు ఆ పాడుతా తీగ కార్యక్రమంలో నాన్నగారు పాట వచ్చినా రాకపోయినా ఏదో సందర్భంగా నాన్నగారి గురించి, ఆయన సంగీతం గురించి, ఆయన వాడినటువంటి రాగాల గురించి, ఆ రాగాల పట్టు గురించి విశ్లేషిస్తూ, సాహిత్యం గురించి విశ్లేషిస్తూ ఎంతో గొప్పగా ఒక్కొక్క పాటని అందరికి అర్థమయ్యే విధంగా, అంటే అందరూ వినేసి మనం వదిలేస్తూ ఉంటాం పాటని, కానీ ఆ పాటల్లో ఉన్న వైవిధ్యాన్ని ఎంత గొప్పగా స్వరకర్త ఎంత కష్టపడి కంపోజ్ చేశారు, ఏ జ్ఞానంతో ఆయన కంపోజ్ చేశారు, ఈ రాగానికి ఎందుకు, ఈ పదానికి ఎందుకు, అంటే ఈ భావానికి ఎందుకు ఈ రాగాన్ని సెలెక్ట్ చేశారని ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన పాడుతా తీగ కార్యక్రమం ద్వారా ఆయనకి ఒక రకంగా ఏంటంటే రిటైర్డ్ లైఫ్ని హ్యాపీగా ఈ రకంగా ఆయన పాడుతా తీగ ద్వారా ఎన్నో విషయాలు అందరికీ షేర్ చేసుకున్నారు. అది ఒకసారి వినేవాళ్ళకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి ఎక్కువ ఓవర్గా చెప్తున్నాడు బాలసుబ్రహ్మణ్యం, అంటే ఓవర్గా టాక్ చేస్తున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. కానీ తను ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ అంతా తను షేర్ చేసుకున్నాడు. అందులో ముఖ్యంగా మ్యూజిషియన్స్ గురించి, రచయితల గురించి, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, కానీ అటు వాళ్ళందరినీ స్టేజ్కి తీసుకుని వచ్చి చెప్పటం మటుకు నిజంగా హర్షించదగ్గ విషయం. అది బాలు దగ్గర ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్ని మంచి క్వాలిటీస్. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారికి పాడాలంటే ఇంకా అసలు ఆ పాటకి రాటం ఆ ఊపిలో వస్తాడు. వచ్చి పాట వినగానే, ట్యూన్ వినగానే ఓకే దంచేద్దామే అంటాడు. అంతే, ఇంకా ఈ ఓన్స్ ఈ సాంగ్, అంటే ఓన్స్ ఇన్ ద సెన్స్ వచ్చిన ట్యూన్ని దాన్ని ఇంకా మ్యాక్సిమం ఎంత ఇది చేయగలడో చేస్తాడనమాట బాలుగారు. అలా ముఠా మేస్త్రి కానీ, తర్వాత కొదమ సుఖంలో పాటలు కానీ, ఎన్ని పాటలు, రాజా విక్రమార్క, అలాగే బాలయ్య బాబుకి అన్ని పాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్ తగ్గట్టుగా పాడతాడనమాట, ఒక్కొక్క స్టైల్. అందుకనే బాలు ఫర్ ఎవర్ సింగర్. అందరూ మర్చిపోయాం మేము, బాలుగారు లేరు, బాలుగారు ఆయన అస్తమించారని ఎవరికి అసలు గుర్తులేదు. అసలు బాలు ఉన్నాడని అందరూ అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో చెప్తుంటే ఆయన వర్ధంతి, ఏంటి వర్ధంతి ఏంటి, బాలుకి ఏంటి వర్ధంతి అన్నట్టు అనిపిస్తూ ఉంది అనమాట. మా బాలు ఎప్పుడు చిరస్థాయిగా ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు అలా ఆయన పాటలు వారు మ్రోగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఘంటసాల గారి తర్వాత బాలసుబ్రహ్మణ్యమే మనకి. సో ఆ స్థానాన్ని ఎంతో పదిలంగా జాగ్రత్తగా చేసుకుంటూ, అటు తెలుగే కాదు, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఇంకా అదర్ లాంగ్వేజెస్లో ఎన్నో పాడి ప్రతి లాంగ్వేజ్లో ఆయనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నాడు. అది మటుకు చాలా కష్టం. దానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన చిన్నతనంలో బిగినింగ్ నుండే ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రాంలు చేసేవాడు. ఆ స్టేజ్ ప్రోగ్రామ్స్లో పాడేటప్పుడు అన్ని హిందీ పాటలు పాడేవాడు ఆయన. ఒక మొహమ్మద్ రఫీ గారిది, కిషోర్ కుమార్ గారిది, అటు పిబి శ్రీనివాస్ గారిది, అటు బాలమురళీకృష్ణ గారి, ఇన్ని రకాల వాయిసెస్ ఉన్న పాటల్ని పాడి 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 ఆయన వాయిస్లో ఏంటంటే ఒక్కొక్కసారి మొహమ్మద్ రఫీ కనిపిస్తాడు, ఒక్కొక్కసారి కిషోర్ కుమార్ కనిపిస్తాడు, ఒకసారి క్లాసికల్ పాడుతుంటే బాలమురళీకృష్ణ గారు కనిపిస్తాడు, పిబి శ్రీనివాస్ గారు కనిపిస్తారు, ఇలాగ మన్నాడే కనిపిస్తారు. ఇన్ని రకాలుగా ఆ వాయిస్లో ఉండటం, అందువల్లే ఆయన ధాటికి ఎవరు తట్టుకోలేకపోయారు. ఏ కొత్త గాయకుడు వచ్చి బాగా బీట్అవుట్ చేద్దామంటే ఎవరు ఆ స్థాయికి రాలేకపోయారు. అది ఆయనలో ఉన్నటువంటి ఆ డెడికేషన్. ఒక పాట కాదు, ఏ పాట పాడినా డెడికేషనే. ఒక శంకరాభరణమే కాదు, నాది ముఠా మేస్త్రి పాడినా అదే డెడికేషన్. ఏది పాడినా, ఏ మాస్ సాంగ్ పాడినా, క్లాస్ సాంగ్ పాడినా, ఏది పాడినా అదే డెడికేషన్. అది ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్పతనం. మన బాలు ఎప్పుడు శాశ్వతంగా మన అందరిలో ఉంటారు. ఆయన పాటల ద్వారా ఎంతో అదృష్టవంతుడు బాలసుబ్రహ్మణ్యం. ఏంటంటే ఎటువంటి స్వరకర్తలు, ఎటువంటి పాటలు, స్వరాలు, అటువంటి పాటలు పాడడానికి బాలసుబ్రహ్మణ్యం ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. ఒక సాలు రాజేశ్వరరావు గారిది, ఒక పెండ్యాల గారిది, ఒక సుశీల దక్షిణామూర్తి గారిది, అలాగే ఇళయరాజా గారిది, ఇలాగా ఎంతోమంది ద గ్రేటెస్ట్ కంపోజర్స్ పాటలు పాడే అవకాశం బాలుకు దక్కటం కూడా అదృష్టమే. ఆ అదృష్టాన్ని తను సద్వినియోగం చేసుకొని అవకాశాన్ని
అంత చక్కగా పాడి ప్రతి పాటలో బాలు ఉన్నాడు అని అనిపించుకున్నాడు. పూర్వం ఏ పాట ఇప్పుడు నాన్నగారు చేసినా ఎవరు చేసినా ఘంటసాల గారి పాట అనేవారు. ఇది ఘంటసాల గారి పాట అని అనుకునేవారు అందరూ. వాళ్ళకి తెలియదు స్వరకథ ఎవరు చేశారండి, ఇది సాలు రాజేశ్వర గారు చేశారు, పెండ్యాల గారు చేశారని ఎవరికి తెలియదు కొంతమందికి. అదే ఘంటసాల పాట అయిపోయింది. బట్ బాలుకి వచ్చేసరికి ఏంటంటే చిరంజీవి పాట, లేకపోతే బాలకృష్ణ పాట, లేకపోతే వెంకటేష్ పాట అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే తను ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వాయిస్ని మౌల్డ్ చేసి ఒక చిన్న మిమిక్రీ లాగే అది ఆ హై టాలెంట్ అది అంతే. అలా పాడటం వల్ల అదర్ సింగర్స్కి అవకాశం లేకుండా పోయింది. ఎవరొచ్చి పాడినా ఆ లెవెల్లో పాడితే కదా ఏ కంపోజర్ అయినా ఒప్పుకుంటాడు, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తమ్ముడు మనో ఆల్మోస్ట్ బాలుకు దగ్గరగా వచ్చి తను కూడా తన స్థానాన్ని కాపాడుకుంటా. అంటే బాలులాగా ఉంటుంది వాయిస్, కానీ మనో కంటూ ఒక స్టైల్ ఉంది. తను కూడా ఎంతో చక్కగా ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడాడు. వారు కూడా అన్ని సూపర్ హిట్ సాంగ్స్. ఆయన వాయిస్ను కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు బాలు తర్వాత. కానీ ఘంటసాల గారి తర్వాత రామకృష్ణ గారి వాయిస్ ఎలా యాక్సెప్ట్ చేశారో, బాలు గారి తర్వాత మనో గారి వాయిస్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు మనకి బాలు గారి తర్వాత మనకు ఉండేది మనో గారే. సో ఈ సందర్భంగా నాకున్న నా అనుభవాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, బాలు గారితో ఉన్న అనుబంధాలు ఈ రకంగా మీతో షేర్ చేసుకోవటం నిజంగా నాకు చాలా ఒక పక్క ఆనందం, ఒక పక్క మా అన్న నా గురువు మా అన్న బాలు గారు చిరస్థాయిగా ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, మా ఊపిరిలో ఉంటాడు, నా మ్యూజిక్లో ఉంటాడు. నేను ఏ ట్యూన్ ఇప్పుడు ఆయన లేకుండా నేను ఎన్ని ట్యూన్లు కంపోజ్ చేసినా నా బాలు పాడినట్టే నేను అనుకుంటాను, ఎవరు పాడినా అంతే. సో ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్తే.